చాలా మందికి తెలియదు ఒక ప్రాపర్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే ఎలా క్రియేట్ చేయాలో. నువ్వు 100 జాబ్లకు అప్లై చేస్తున్నా కూడా ఒక్క రిప్లై రావట్లేదు, అసలు ఫస్ట్ రౌండ్లోనే ఎగిరిపోతున్నావు అంటే దానికి అర్థం నీ స్కిల్స్ నీ ప్రాజెక్ట్స్ కాదు, నువ్వు క్రియేట్ చేస్తున్న నీ రెజ్యూమే. ఒక ప్రాపర్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. అండ్ స్టూడెంట్స్ అనుకునే కొన్ని మిత్స్ని కూడా క్లియర్ చేద్దాం ఈ వీడియోలో. అంతలో పక్కన అయితే ఫాలో చేసి పెట్టుకో, మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్కి సింగిల్ పేజ్ రెజ్యూమే ఉండాలని చెప్పేసి మీరు అందరూ వినే ఉంటారు. అది ఎందుకు, అదేం రూల్ ఏం కాదు, అది సింగిల్ పేజే ఉండాలి అని చెప్పేసి. సింగిల్ పేజ్ రెజ్యూమే ఎందుకు ఉండాలి అంటారంటే ఆ స్టూడెంట్ కానీ ఆ ఫ్రెషర్ కానీ అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటాడు కాబట్టి ఆయన దగ్గర 2 పేజెస్లో పెట్టే అంత స్టఫ్ అయితే ఉండదు. అంటే అప్పుడప్పుడే వస్తున్నాడు కాబట్టి ఇంకేం తెలియదు కదా ఆయనకు. సో అక్కడ 2 పేజెస్లో పెట్టే అంత సోదైతే ఉండదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఎన్ని ఎక్కువ పేజెస్ పెడితే అంత హై ఛాన్సెస్ అనుకుంటారు. సో దాంట్లో ఎక్కడ లేని సోదంతా రాస్తూ ఉంటారు అనమాట. లైక్ లాంగ్వేజెస్ నోన్ అని చెప్పేసి, హాబీస్ అని చెప్పేసి, సర్టిఫికేషన్స్ అని చెప్పేసి, ప్రొఫెషనల్ సమ్మరీ అని చెప్పేసి ఎక్కడ లేని సోదంతా రాస్తూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి, మీ హాబీస్ లాంగ్వేజెస్ నోను ఇవా మీకు జాబ్ తెచ్చిపెట్టేది కాదు కదా. సో ప్రాపర్ సెక్షన్స్ మాత్రమే మెయింటైన్ చేస్తూ ఒక సింగిల్ పేజ్ రెజ్యూమే చేస్తే చాలా బెటర్ అని చెప్పేసి అంటారు. అదేం రూల్ ఏం కాదు. యాక్చువల్ రీజన్ వచ్చేసి ఇదనమాట. ఒకటి చెప్తా చూడు, రిక్రూటర్స్ నీ రెజ్యూమేకి స్పెండ్ చేసే టైం 6 to 7 seconds. ఎందుకంటే రోజుకి కొన్ని వేల అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి నీ రెజ్యూమేకి కేవలం 6 to 7 seconds మాత్రమే స్పెండ్ చేస్తారనమాట. ఆ టైంలో నువ్వు నాన్న సోదంతా రాసావు అనుకో, లైక్ ప్రొఫెషనల్ సమ్మరీ అని చెప్పేసి, హాబీస్ లాంగ్వేజెస్ ఇలా ఇవన్నీ రాసావు అనుకో, ఆ టైం అంతా అక్కడ వేస్ట్ అయిపోతుంది కదా. నీ యాక్చువల్ స్టఫ్ ఆయన చదువుతాడు అంటే చదవడు, ఎందుకంటే నువ్వు ఎక్కడో లాస్ట్లో రాసావు కదా. సో అందుకే ప్రాపర్ ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్ సెక్షన్స్, ప్రాపర్ ఆర్డర్ ఇవి ఫాలో అవుతేనే అప్పుడే నీ రెజ్యూమే అన్నది సెలెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు రిక్రూటర్స్ టాప్ నుండి బాటం వరకు అలా చదువుకుంటూ వస్తారు కదా. అక్కడ నువ్వు నీ ప్రొఫెషనల్ సమ్మరీ పెట్టేసి, నీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పెట్టేసి అలా అలా పెట్టుకుంటూ వస్తా 6 seconds పైన ఆగిపోతుంది కదా. సో అందుకే అక్కడ ఏమవుతుంది, నీ యాక్చువల్ స్టఫ్ నిజంగానే ఆయన చదవడం అనమాట. ఇకపోతే ప్రొఫెషనల్ సమ్మరీ రాయాలా వద్దా అని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. నా దృష్టిలో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను, అది ప్రొఫెషనల్ సమ్మరీ ఒక ఫ్రెషర్కి అక్కర్లేదనమాట. ఎందుకంటే నువ్వు ChatGPT నుండి కాపీ చేసుకొచ్చావని చెప్పేసి ఆ రిక్రూటర్కి ఆ రెజ్యూమే చూసిన ఫస్ట్ సెకండ్లోనే అర్థమైపోతుంది. సో అందుకే ఆ ప్రొఫెషనల్ సమ్మరీని ఆయన స్కిప్ చేస్తాడనమాట. నువ్వేదో గ్యాప్ ఫిల్ చేయాలని చెప్పేసి అక్కడ పెట్టావు కానీ ఆయన నిజంగానే అది చదవడు. సో అందుకే నువ్వు స్పేస్ని వేస్ట్ చేయకుండా ప్రాపర్ సెక్షన్స్ తెచ్చి పెట్టేసి ఒక సింగిల్ పేజ్ రెజ్యూమే క్రియేట్ చేయి, అదిరిపోతుంది. సో ఫైనల్గా ఏ ఆర్డర్లో ఏ సెక్షన్స్ పెడితే బాగుంటుంది అంటే, ఫస్ట్ నీ పర్సనల్ డీటెయిల్స్ పెట్టేసుకో, నీ పేరు, నీ ఊరు అండ్ నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్, నీ గిట్హబ్ లింక్, ఇలా ఇవన్నీ పైన పర్సనల్ డీటెయిల్స్లో పెట్టేసిన తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్, దాని తర్వాత ప్రాజెక్ట్స్, దాని తర్వాత స్కిల్స్, దాని తర్వాత అచీవ్మెంట్స్, దాని తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అది లాస్ట్లో పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్. సో ఇలా ఒక ప్రాపర్ రెజ్యూమే క్రియేట్ చేసావంటే నీ రెజ్యూమే ఈజీగా స్టాండర్డ్ అయిపోతుంది. అండ్ ఇదంతా పక్కన పెడదాం ఒకసారి. ఇప్పుడు స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ గురించి మనం మాట్లాడదాం. అన్ని కంపెనీస్కి ఒకటే రెజ్యూమేతో అయితే వాళ్ళు అప్లై చేస్తారనమాట. అందుకే కాల్స్ ఎందుకు రావు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ రెజ్యూమే పైథాన్ ఓరియంటెడ్ ఉంది, అంటే పైథాన్ బేస్డ్ ఉంది నీ రెజ్యూమే అంతా. నువ్వు వెళ్ళి జావా జాబ్కి వెళ్ళి అప్లై చేస్తే ఎలా వర్కౌట్ అవుతుంది, ఆ ఏటీఎస్ ఫస్ట్ రౌండ్లోనే ఎత్తి పరేస్తుంది అనమాట. ఎందుకు అంటే అదే ఆ ఏటీఎస్ ఏం చేస్తుంది, సర్టన్ కీవర్డ్స్ కోసం వెతుకుతుంది. ఇప్పుడు జావా జాబ్కి అప్లై చేస్తున్నావు కాబట్టి జావా రిలేటెడ్ కీవర్డ్స్ ఏమేమి ఉంటాయి, స్ప్రింగ్ అని చెప్పేసి, స్ప్రింగ్ బూట్ అని చెప్పేసి, ఎస్క్యూఎల్ అని చెప్పేసి, మైక్రో సర్వీసెస్, హైబర్నెట్, ఇలా చాలా కీవర్డ్స్ అయితే ఉంటాయి కదా. ఇలాంటి కీవర్డ్స్ నీ రెజ్యూమేలో ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే అప్పుడు నీ రెజ్యూమేని స్క్రీనింగ్ రౌండ్లో సెలెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ రెజ్యూమేలో ఏది పడితే అది వచ్చి ఇమేజెస్ పెట్టకుండా, అండ్ డిఫరెంట్ కలర్స్ యూస్ చేయకుండా, ఏ ఫాంట్ పడితే ఆ ఫాంట్ యూస్ చేయకుండా, ప్రాపర్ ఏటీఎస్ రికగ్నైజ్డ్ ఫాంట్స్ లైక్ ఏరియల్ కానీ, టైమ్స్ న్యూ రోమన్ కానీ ఇలాంటి ఫాంట్స్ని యూస్ చేస్తూ వర్డ్ ఫార్మేట్లో మెయింటైన్ చేయండి. మాక్సిమం డబుల్ సెక్షన్స్ని అవాయిడ్ చేయండి. సో ఒక్క మాటలో చెప్పాలంటే కీప్ ఇట్ మినిమల్ అండ్ సింపుల్. అప్పుడే మీ రెజ్యూమే ఏటీఎస్ స్క్రీనింగ్ రౌండ్లో సెలెక్ట్ అయితే అవుతుంది అనమాట. సో కంటెంట్ నచ్చితే అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకో, కుదిరితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయి, కలిసి బాగుపడదాం. రైట్, మరి ఉంటా, బాయ్.